ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిద్రపోకుమా అంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన పాట మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాటను తెలుగునాట సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. కానీ అంతర్జాతీయంగానూ ఇది తాజా సందర్భానికి బాగా సింక్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల సౌదీ, పాకిస్తాన్ కుదుర్చుకున్న ఒప్పందం తీరుతెన్నులను పరిశీలిస్తే ఎంతో ఆసక్తి కలుగుతుంది. అమెరికా నీడలో ఉన్నాం కాబట్టి మాకేం జరగదని ఇన్నాళ్లు ఉల్లాసంగా, జాలీగా, ఉత్సాహంగా ఉన్న గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ రేపేం చేస్తుందోనన్న బెంగతో ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డాయి. మీరు ఆలోచిస్తుంది నిజమే. అమెరికా తమను కాపాడుతుందో లేదో తెలీదు, తమ అవసరాలకు ఉపయోగపడుతుందో లేదో తెలీదు. ఇజ్రాయెల్ను కాదని రేపో రోజు తమపై దండయాత్ర చేస్తే ఏమవుతుందోనన్న వర్రీ ఆ దేశాలను వెంటాడుతోంది. అందుకే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అంటూ పాకిస్తాన్ చేయి పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ వల్ల లాభమేంటో తెలియదు కానీ చేతిలో 4 అణ్వస్త్రాలు, కొంతమంది సైనికులు తమకు ఉపయోగపడతారని సౌదీ భావిస్తోంది. పైసా కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్కు 4 రాళ్లు విసిరి తమ పని తాము చేసుకుంటామని గల్ఫ్ దేశం భావిస్తోంది. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తేలా పశ్చిమాసియాలో కీలక నిర్ణయం వెలువడింది. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య ఆశల పొద్దు పొడిచింది. 2 దేశాలు పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇంతకాలంగా అనధికారికంగా ఒకరికి ఒకరి సహకారం అందుతున్నా ఇప్పుడు అది అఫీషియల్ అయింది. ఒప్పందం జరిగిన సమయం కూడా కీలకమని చెప్పాలి. ఇజ్రాయెల్ ఖతార్ పై బాంబు దాడి జరిపిన తర్వాత గల్ఫ్ దేశాలు అమెరికా భద్రతా హామీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు తమకు అండగా అమెరికా ఉందని భావించిన దేశాలు ఇప్పుడు తమ రక్షణ బాధ్యతను తామే చూసుకోవాలనుకుంటున్నాయి. దీంతో ఈ ఒప్పందానికి ప్రాధాన్యత సంతరించుకుంది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుండగా ఇరాన్ మద్దతుతో హౌతీలు తమ సైనిక శక్తిని అంతకంతకు పెంచుకుంటున్నాయి. మరోవైపు అమెరికా గల్ఫ్ దేశాల నుంచి బలగాలను క్రమంగా ఉపసంహరించుకుంటోంది. ఇలాంటి అనిశ్చితిలో సౌదీ ప్రభుత్వం భద్రత గురించి కొత్త వ్యూహాన్ని పన్నింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ను సైనిక మానవ శక్తి బలాన్ని తన వైపునకు తిప్పుకోవాలని చూస్తోంది. సౌదీ, పాకిస్తాన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఏ దేశంపైనైనా జరిగే దాడిని ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తామని ఒప్పందం స్పష్టం చేసింది. ఈ సమిష్టి రక్షణ ఒప్పందం ప్రకారం ఒకరికి ఎదురయ్యే ముప్పుపై మరొకరు ప్రతిస్పందించాల్సి ఉంటుంది. అదనంగా 2 దేశాలు ఉమ్మడి సైనిక కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని షేర్ చేసుకోవడం, విస్తృతమైన శిక్షణా కార్యక్రమాలతో సహా శాశ్వత సమన్వయ వ్యవస్థలను నెలకొల్పనున్నాయి. పాకిస్తాన్ దశాబ్దాలుగా సౌదీ అరేబియాకు సైనిక సిబ్బందిని అవసరం మేరకు అందిస్తోంది. తాజాగా కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందం ఆ అనధికారిక సహకారాన్ని అధికారికం చేసింది. పాకిస్తాన్ అణు కార్యక్రమానికి సౌదీ అరేబియా గతంలో భారీగా ఆర్థిక సహాయం అందించింది. ఇది ఓపెన్ సీక్రెటే. 2024లో వచ్చిన వార్ పుస్తకంలో అమెరికన్ జర్నలిస్ట్ బాబ్ వుడ్వార్డ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ MBS, అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం మధ్య జరిగిన సంభాషణను ఆయన వివరించాడు. సౌదీ యురేనియాన్ని సుసంపన్నం చేయాలని భావిస్తోందా అన్న ప్రశ్నకు MBS ఇచ్చిన సమాధానం మైండ్ బ్లాంక్ చేస్తుంది. యురేనియాన్ని శుద్ధి చేస్తోంది అణుబాంబు తయారీ కోసమా అన్న ప్రశ్నకు సౌదీ ప్రిన్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తమకు యురేనియం అవసరం లేదని ఆయన కుండబద్దలు కొట్టాడు. బాంబు కావాలంటే పాకిస్తాన్ నుండి కొంటామని MBS స్పష్టం చేసినట్టు వుడ్వార్డ్ తన పుస్తకంలో రాశాడు. ఈ వ్యాఖ్య 2 దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల లోతును స్పష్టం చేస్తుంది. అయితే తాజా ఒప్పందంలో పాకిస్తాన్ అణు సామర్థ్యాలు సౌదీకి అందుబాటులో ఉంటాయో లేవో తెలియలేదు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం సౌదీకి ఆ యాక్సెస్ ఉంటుందని కుండబద్దలు కొట్టాడు. ప్రస్తుతం అమెరికా వల్ల తాము సేఫ్ గా లేమని సౌదీ భావిస్తోంది. అమెరికా రక్షణ డొల్లలా ఆ దేశానికి కనిపిస్తోంది. అందుకే పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. నిన్నటి వరకు ఈగలు, దోమలు తోలుకున్న పాకిస్తాన్ను ఇప్పుడు గల్ఫ్ లో ఒక పెద్ద పాత్రలోకి సౌదీ తీసుకొచ్చినట్టయింది. వారి దగ్గర ఉన్న చమురును పాకిస్తాన్కు అందించి పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలను గల్ఫ్ దేశాలకు, మరీ ముఖ్యంగా సౌదీకి ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకున్నారని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సౌదీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్న లెక్కల ప్రకారం పాకిస్తాన్తో చర్చలు ఏడాది కంటే ముందే ప్రారంభమయ్యాయట. కానీ ఇజ్రాయెల్ ఖతార్ పై బాంబు దాడి చేసిన వారం తర్వాత ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం గల్ఫ్ దేశాల్లో భద్రత పట్ల ఉన్న ఆందోళన స్పష్టమవుతోంది. పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం ఖతార్ లో అల్ ఉదీద్ వద్ద ఉంది. భారీ రక్షణ ఉన్నా ఇజ్రాయెల్ దాడికి ఖతార్ గురికావడం రియాద్ కు అమెరికా భద్రతా హామీలు పూర్తిగా నమ్మదగినవి కావన్న సంకేతాన్నిచ్చినట్టయింది. ఇది కొత్తగా జరుగుతుందేమీ కాదు. 2019లో ఇరాన్ మిత్ర బలగాలు సౌదీ చమురు స్థావరాలపై దాడి చేసినప్పుడు కూడా
అమెరికా ప్రేక్షక పాత్ర పోషించింది. అమెరికా వ్యూహాత్మక దృష్టి తూర్పు ఆసియాపై కేంద్రీకరించుకున్న అమెరికా పశ్చిమాసియా వివాదాల్లో లోతుగా వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది గల్ఫ్ దేశాల్లో ఆందోళనకు కారణమవుతోంది. గాజా యుద్ధం, పెరుగుతున్న హౌతీల ప్రాబల్యం, రెండు అంశాలు సౌదీకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో గాజాలో యుద్ధం చెలరేగి అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన అబ్రహాం ఒప్పందాల ప్రకారం ఇజ్రాయెల్తో సంబంధాలను న్యూట్రలైజ్ చేయాలన్న సౌదీ ప్రణాళికలు కుదేలయ్యాయి. గాజా యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో అస్థిరతను మరింతగా పెంచుతోంది. యెమెన్లో ఇరాన్ మద్దతు పొందిన హౌతీలు క్రమంగా తమ సైనిక సామర్థ్యాలను విస్తరించి ఎర్ర సముద్రంలో సౌదీ చమురు సదుపాయాలు, షిప్పింగ్ మార్గాలపై క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తూ ధ్వంస రచన చేస్తున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఉన్నప్పటికీ హౌతీలు ఇంకా యెమెన్ రాజధాని సనా సహా సగదేశంని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో సౌదీకి పాకిస్తాన్ కీలక భాగస్వామిగా మారింది. ముస్లిం మెజారిటీ దేశం కావడం, భద్రత అందించడంలో సుదీర్ఘ అనుభవం కలగడం పాకిస్తాన్ సౌదీకి కీలకంగా కనిపిస్తోంది. ప్రతిగా పాకిస్తాన్ తన క్షీణించిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు సౌదీ సాయంపై ఆధారపడుతోంది. స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ SMDA ఒప్పందంతో పాకిస్తాన్ తలరాత మారుతుందా అన్న చర్చ సాగుతోంది. సున్నీ మెజారిటీ ఉన్న ఈ రెండు దేశాల మధ్య ఎన్నో పోలికలున్నాయి. రక్షణ సహకారం విషయంలో ఇరు దేశాలది ఒక అస్పష్ట అవగాహన. సందర్భాన్ని బట్టి పాకిస్తాన్ సేనలను వాడుకోవడం, తర్వాత తరిమేయడం సౌదీకి మొదటి నుంచి అలవాటైన పని. రెండు దేశాలు రెండు భిన్నమైన పరిస్థితుల్లో ఉండటం కూడా ఇక్కడ కీలకాంశం. పొరుగు దేశాలు ఒకరికి ఒకరు సహకరించుకుంటే దానివల్లే మేలు జరుగుతుంది. కానీ ఎక్కడో ఉన్న దేశం పాకిస్తాన్తో ఒప్పందం చేసుకోవడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో చూడాలి. అసలు ఈ ఒప్పందం ఎంతకాలం ఉంటుంది, దక్షిణాసియాపై దాని ప్రభావం ఎలా ఉంటుందనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకొస్తున్నాయి. చరిత్రలో రెండు దేశాల మధ్య అపనమ్మకం వెంటాడి సంబంధాలను విచ్ఛిన్నం చేశాయి. సౌదీ పాకిస్తాన్ రక్షణ సంబంధాలు 1951 నుంచి కొనసాగిన 1979-89 మధ్యకాలం సంబంధాలకు స్వర్ణయుగమని చెప్పాలి. ఒప్పంద వేళలో దాదాపు 20,000 పాకిస్తాన్ సైనికులు సౌదీ పవిత్ర హరంలను కాపాడటానికి ఇరాన్ మద్దతు గల యెమెన్ శక్తులను ఎదుర్కొనేందుకు పహారా కాశారు. కానీ పరస్పర విభేదాలతో పాక్ సైన్యాన్ని ప్యాకప్ చేసి పంపించేసింది. సౌదీ పాకిస్తాన్ దళాలను వేతనం పొందే ప్రిటోరియన్ గార్డ్స్గా చూడటాన్ని పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. పాకిస్తాన్ ఉన్నతాధికారులు తమ దళాలపై సౌదీ ఆదేశాలపై అసహనం వ్యక్తం చేశారు. షియా సైనికులను మినహాయించాలని సౌదీ పట్టుబట్టడం కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. 1990 నాటికి మొత్తం దళాలను వెనక్కి పిలిచారు. తర్వాత 1990లో ఇరాక్, కువైట్ పై దాడి, 2015లో యెమెన్ యుద్ధం వంటి సందర్భాల్లో కూడా పాకిస్తాన్ తన పాత్రను పవిత్ర స్థలాల రక్షణకే పరిమితమైంది. ఇంతటి పెద్ద వ్యవహారం జరుగుతుంటే అమెరికా ఎలా సైలెంట్గా ఉంటుందన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఇదంతా అమెరికాకు తెలియకుండా జరగదు అన్నది అస్పష్టమవుతోంది. సాంప్రదాయంగా అమెరికా ఈ ద్వైపాక్షిక రక్షణ కూటమికి దూరంగా ఉండే మద్దతిస్తోంది. ఇరు దేశాలు తాజాగా కుదుర్చుకున్న స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఒప్పందానికి కూడా అమెరికా మౌనంగానే మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ అమెరికాతో తన సంబంధాలను ఉపయోగించి పాకిస్తాన్ సెక్యూరిటీ యాంగిల్ ను ముందుకు తెచ్చేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. 2023 అక్టోబర్ 7 హమాస్ దాడి అనంతరం గాజాపై ఇజ్రాయెల్ దాడి మొత్తం వ్యూహాత్మక దృశ్యాన్ని మార్చేశాయి. సౌదీ, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య చర్చలు నిలిచిపోయాయి. ఖతార్ దాడి ఘటన మొత్తం సీన్ను మార్చేసింది. సౌదీ చరిత్రాత్మకంగా తన భూభాగంపై అరబ్ లేదా విదేశీ ముస్లిం సైనిక దళాలను ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. 1990-91 కువైట్ యుద్ధంలో కూడా ముస్లిమేతర అమెరికన్లు, నాటో దళాల మోహరింపు సౌదీ మతాధికారులలో అసహనానికి దారితీసింది. గత అనుభవాలే ఇప్పుడు పాకిస్తాన్తో ఒప్పందానికి కారణమయ్యాయి. 1991 నుంచి సౌదీ తన నేలపై విదేశీ దళాలు లేకుండానే అనేక సవాళ్లు ఎదుర్కొంది. ఇటీవలే అమెరికా నుండి 100 బిలియన్ విలువైన అధునాతన ఆయుధాలను ఆర్డర్ చేసింది. ఇరాన్ అణు ముప్పు నేపథ్యంలో పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కావడం సౌదీకి ఊరటగా చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో చైనా అంశం కూడా కీలకమవుతోంది. పాకిస్తాన్, చైనా వ్యూహాత్మక స్నేహం సౌదీతో అపరిమిత సైనిక కూటమి ఏర్పాటుకు అడ్డంకి కావచ్చు. అదే సమయంలో పాకిస్తాన్ అణ్వాయుధాలను నేరుగా సౌదీకి ఇవ్వటం అసాధ్యమని భావించినా సాంకేతిక పరిజ్ఞానం పరోక్షంగా బదిలీ అయ్యే అవకాశాన్ని తేలిగ్గా తోసిపుచ్చలేం. దీని ఫలితంగా సౌదీ పాకిస్తాన్ ఒప్పందం ఉనికి పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా సౌదీ ఒప్పందంతో కొన్ని లాభాలను ఆశిస్తోంది. సౌదీ రక్షణ హార్డ్వేర్, శిక్షణా సదుపాయాలను పొందటం, అమెరికా సౌదీ నుండి రాజకీయపరమైన హామీలను పొందటం, సౌదీ నిధులు, చమురు సరఫరాల ద్వారా తన క్షీణించిన ఆర్థిక వ్యవస్థకు జీవం పోయొచ్చని భావిస్తోంది.
అక్టోబర్ 7 ముందు వరకు అమెరికా వ్యూహం స్పష్టంగా ఉంది. ఇజ్రాయెల్ను గల్ఫ్ దేశాలకు మరింత దగ్గర చేయాలనుకుంది. కానీ గాజా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, ఖతార్లలో ఇజ్రాయెల్ దాడులు అరబ్ దేశాల్లో ఆందోళనను అంతకంతకు పెంచాయి. కానీ గత ఏడాది అక్టోబర్ 7 తర్వాత సౌదీ అరేబియా భద్రత విషయంలో స్పష్టత తెచ్చుకుంది. 1967 సరిహద్దుల ఆధారంగా పాలస్తీనా రాజ్యం ఏర్పాటు అవుతుందనే హామీ ఇస్తేనే ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకుంటామంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా రాష్ట్రం ఉండదని స్పష్టం చేస్తోంది. దీంతో అమెరికా ఆధ్వర్యంలో సాగిన అబ్రహం ఒప్పందం అనిశ్చితిలో పడింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైపు మొగ్గు చూపడం ద్వారా సౌదీ అమెరికాకే కాకుండా ఇజ్రాయెల్కు సంకేతాలు ఇస్తోంది. తన భద్రతా భాగస్వామ్యాలను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటోంది. అయితే ఈ నిర్ణయంతో ఇబ్బందులు తప్పవు. పాకిస్తాన్ రంగంలోకి దిగటంతో ఇరాన్, సౌదీ మధ్య రీజనల్ వార్ తప్పకపోవచ్చు. యెమెన్లో తిరిగి యుద్ధ పరిస్థితులు రావచ్చు. అంతేకాదు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగితే సౌదీ కూడా దక్షిణాసియా అస్థిరతలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈ ఒప్పందం ఇరాన్ క్షిపణి దాడులు, హౌతీ డ్రోన్లు, సౌదీ ప్రధాన భద్రతా బలహీనతలను తొలగించలేకపోయినా అమెరికా విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తిన వేళ ఇజ్రాయెల్ ప్రవర్తన దక్షిణాసియాలో పాకిస్తాన్ అవసరాన్ని హైలైట్ చేస్తున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక పైచేయి సాధించడం కూడా ఇందులో భాగంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే సౌదీ ఆ దేశంతో ఇరాన్, యెమెన్ లేదా ఇజ్రాయెల్తో యుద్ధం చేసే ఉద్దేశం పాకిస్తాన్కి లేదు. అదేవిధంగా సౌదీ కూడా దక్షిణాసియాలో భారత్ పాక్ వివాదంలో నేరుగా జోక్యం చేసుకునే అవకాశం తక్కువే. భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు. సౌదీకి 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. దాదాపు 2.6 మిలియన్లు అంటే 26 లక్షల మంది భారతీయులు సౌదీలో పనిచేస్తున్నారు. 2014 నుండి ఇరు దేశాల దౌత్యం మరింత ముందుకు సాగుతోంది. రక్షణ, నిఘా భాగస్వామ్యం అంతకంతకు పెరుగుతోంది. పాకిస్తాన్తో ఒప్పందం వేళ భారతదేశంతో సంబంధం మరింత బలంగా కొనసాగుతాయని సౌదీ చెప్పడం విశేషం. సౌదీ విషయంలో భారత్ ఫుల్ క్లారిటీతో ఉంది. సౌదీకి భారత మార్కెట్, ఇంధన కొనుగోలు శక్తి ఇప్పటికీ కీలకం. పాకిస్తాన్ వ్యూహాత్మక లాభాల కోసం సౌదీతో తన సంబంధాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి తరుణంలో సౌదీతో ఆర్థిక, రాజకీయ సంబంధాలను మరింత బలపరచాలి. ఇతర గల్ఫ్ దేశాలు ఇరాన్తో సంబంధాలను కొనసాగించాలి. అరేబియా సముద్రం అంతటా రక్షణ, నిఘా సినర్జీలను పెంచుకోవాలి. సౌదీతో పాకిస్తాన్ ఒప్పందం తక్షణ ముప్పు కాకపోయినా భారతదేశానికి నిరంతర అప్రమత్తత తప్పనిసరి. భారత ప్రయోజనాలు, ఇంధన భద్రతను కాపాడుకోవడం, ప్రవాస భారతీయులను రక్షించడం, ఉగ్రవాద వ్యాప్తిని నిరోధించడం అన్ని గల్ఫ్ల్లో బ్యాలెన్సింగ్ యాక్ట్గా చూడాల్సి ఉంటుంది. ఇండియా ఇప్పుడు ఎవరి పక్షం కాదన్నట్టుగా వ్యవహరించాలి. సౌదీతో ఆర్థిక, రాజకీయ బంధాలను మరింత బలపరచాలి. ఇతర గల్ఫ్ దేశాలతో స్నేహాన్ని కొనసాగించాలి. ఇరాన్తో కూడా వ్యూహాత్మక చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లాలి. సౌదీ పాకిస్తాన్ ఒప్పందం తక్షణ ముప్పు కాకపోయినా దీని దీర్ఘకాలంలో భారత ప్రయోజనాలకు కొంతమేర ఇబ్బంది. పాకిస్తాన్ అణుసామర్థ్యం, గల్ఫ్ భద్రతలో పాకిస్తాన్ సైనిక పాత్ర, అమెరికా భద్రతా హామీలపై పెరుగుతున్న అనిశ్చితి ఇవన్నీ ఇండియాను కొత్త సమీకరణలకు సిద్ధం కావాలని హెచ్చరిస్తున్నాయి. భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సౌదీతో ఆర్థిక, రాజకీయ బంధాలను మరింత బలపరచడం ముఖ్యం. ఇండియా చమురు అవసరాలతో పాటుగా గల్ఫ్లోని 26 లక్షల భారతీయుల భద్రతను కాపాడేందుకు సౌదీతో సత్సంబంధాలు కీలకం. ఎనర్జీ, ఇన్వెస్ట్మెంట్ సంబంధాలను కొనసాగించడమే కాదు, మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాలతో ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. యెమెన్, గాజా, ఖతార్ పరిణామాల్లో నిష్పక్షపాత దౌత్యం ద్వారా భారత వ్యాపార భద్రతా ప్రయోజనాలను రక్షించుకోవాలి. ప్రాంతీయ రక్షణ, నిఘాను పెంచి అరేబియా సముద్రం, ఎర్ర సముద్రం మార్గాలపై నిఘా, రక్షణ భాగస్వామ్యాలను విస్తరించి ఉగ్రవాదం, ఆయుధ చొరబాట్లను అరికట్టాలి. సౌదీ, పాక్ కూటమి ఎంతకాలం నిలుస్తుందో, ఎంత లోతుగా వెళ్తుందన్నది ఇప్పుడప్పుడే తేలదు. కానీ అమెరికా ప్రభావం తగ్గిపోతున్న ఈ కొత్త యుగంలో భారత్కు ఉత్తమ మార్గం బ్యాలెన్సింగ్ యాటిట్యూడ్. స్నేహం, దౌత్యం, వ్యూహాత్మక అప్రమత్తతనే ఆయుధాలతోనే ఇండియా గల్ఫ్ దేశాల్లో తన ప్రభావాన్ని మరింత పెంచుకోగలదు.